మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించే చట్ట సవరణ బిల్లును సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా అది ఆమోదం పొందింది. మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాల శిక్షను పెంచడం, డిజిటల్, ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్లలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ప్రాసిక్యూట్ చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం తమిళనాడులో అత్యాచారానికి పాల్పడిన దోషికి 10 ఏళ్ల జైలు శిక్ష అమల్లో ఉంది. ఇప్పుడు సవరించిన బిల్లు ద్వారా అత్యాచార దోషికి కనీసం 14 ఏళ్ల జైలు శిక్ష విధించాలని క్రిమినల్ చట్టం ప్రతిపాదించింది. అదే అత్యాచారం చేసిన వ్యక్తి పోలీస్ శాఖకు చెందిన వారైతే ఆ వ్యక్తికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి. అత్యాచార బాధితురాలు 12 ఏళ్లలోపు బాలికైతే అత్యాచార దోషికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించాలని క్రిమినల్ చట్టం బిల్లు ప్రతిపాదించింది. ఇది చట్టరూపం దాలిస్తే మహిళల వెంటపడినా, వారిని వేధించినా నేరంగా పరిగణించి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 18 ఏళ్లలోపు బాలికలపై సామూహిక వేధింపులకు పాల్పడితే జీవిత కారాగార శిక్ష విధిస్తారు. యాసిడ్ దాడి వంటి కేసుల్లో నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లును రూపొందించారు.